కొన్ని నెలల క్రితం యూపీలో ఓ పెళ్లిలో ఈ రసగుల్లాలు పెద్ద గొడవలకే కారణమైందని చెప్పొచ్చు. వివాహ వేడుకల్లో రసగుల్లాలు తక్కువయ్యాయి. దీంతో వధువు వరుడు తరపు బంధువులు రసగుల్లాల కోసం గొడవకు దిగారు. స్వీట్స్ తమకు అందలేదని పెళ్లి కూతురు తరపు వారితో వరుడు తరపు బంధువులు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతలో ఓ వ్యక్తి కత్తితో చెలరేగిపోవడం 22 ఏళ్ల సన్నీతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో దాడిలో తీవ్రంగా గాయపడిన సన్నీ ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తానికి రసగుల్లా పెళ్లి మండపాన్ని రణరంగంగా మార్చితే ఒక నిండు ప్రాణాన్ని మింగేసింది. ఇక తాజాగా మరో పెళ్లిని అర్ధాంతరంగా నిలిపేసింది రసగుల్లా పంచాయతీ. దీంతో ఇక నుంచి పెళ్లిళ్లలో రసగుల్లాలను బ్యాన్ చేయాలని కొందరు నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు. అయితే ఈసారి పెళ్లి మండపంలోనే పెటాకులు కావడంతో పాటు ఏకంగా వరుడి కుటుంబంపై వధువు ఫ్యామిలీ వరకట్న వేధింపుల కేసు కూడా నమోదు చేసింది. దీనికంతటికి కారణం రసగుల్లా పెట్టిన చిచ్చు. పెళ్లి కోసమో హోటల్లో అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. అదే హోటల్లో వధువు కుటుంబం బస చేసింది. వరుడి కుటుంబం బంధుమిత్రులు సమీపంలోని పట్టణ గ్రామాల నుంచి వచ్చారు. పెళ్లికి ముందు జరగాల్సిన ఆచార సాంప్రదాయాలతో సగం పెళ్లి ముగిసింది. అది ముగిసిన తర్వాత భోజనాలు చేస్తారు. తర్వాత పెళ్లి తంతు ఉంటుంది. అయితే భోజనాల సమయంలో రసగుల్లా లొల్లి కాస్త అంతా రచ్చరచ్చ చేసింది. పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సరిపడా రసగుల్లాలు చేయకపోవడంతో అవి కొంతమందికి మాత్రమే వచ్చాయి. ఇక వరుడు బంధువులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. రసగుల్లాలు పెట్టలేదని గొడవకు దిగారు. దీంతో అది కాస్త చినికి చినికి గాలివానలా మారి తుఫాన్ అయింది. వరుడు వధువుల ఇరువైపుల కుటుంబ సభ్యులు అతిథులు ఫైటింగ్ కు దిగారు. దాదాపు అరగంట నుంచి గంట వరకు ఒకరిపై మరొకరు పంచులు విసురుకున్నారు. ఆ తర్వాత కుర్చీలను ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు. ఏది కనిపిస్తే అది ఒకరిపై మరొకరు విసురుకుంటూ పోయారు. చివరికి క్యాటరింగ్ వచ్చిన వాళ్లను కూడా వదిలిపెట్టలేదు. గిన్నెలు విసురుకుంటూ కొట్టుకుపోయారు. దీంతో జరగాల్సిన పెళ్లి కాస్త క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత వధువు కుటుంబం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వరుడి ఫ్యామిలీపై ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై వరకట్న కేసు నమోదైంది. అయితే వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ మాత్రం వరకట్నం వేధింపులు ఏం జరగలేదని, రసగుల్లా కొరత కారణంగా గొడవ జరిగిందని పోలీసులకు వివరించారు. ఈ ఘటన బీహార్లోని బోధ్గయాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇదేందిరా బాబు, రసగుల్లాల కోసం కకృతి పడి పెళ్లినే పెటాకులు చేశారంటేనే నెటిజన్లు మండిపడుతున్నారు.